రైట్. మీ పేరు ఏం పేరన్నా? నా పేరు మాచర్ల రాంబాబు, ఏబీపీ స్టేట్ సెక్రటరీ. ఏబీవీపీ స్టేట్ సెక్రటరీ. రైట్, గుడ్ పర్సన్. ఒక మంచి విషయం మాట్లాడడానికి వచ్చినాము ఈ వేదికగా. అలా చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఒక గమ్మత్తైన పరిస్థితి. ఇప్పుడు మీ ఇంటి పెద్ద మీ నాయనే నా ఇల్లు మంచిది కాదు, నా ఇల్లు మొత్తం నాశనం అయిపోయింది, మా కొడుకు చేతిలో పెట్టినా ఆ తర్వాత నా చేతికి వచ్చింది, మా అయ్య చేతిలో ఉండే మొదటిదాకా మా ఇల్లు అంతా నాశనం చేసి వచ్చిందని నువ్వు అంటున్నావు. ఇప్పుడు అసలు నిజంగా ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో? ఇట్లా ఉంటారు అసలు? ఎందుకు ఒక గొప్పగా అన్నారు తెలంగాణ రాష్ట్రం దేశంలో నెంబర్ 1 అన్నారు, ఈ సడన్గా చూస్తే ఈయనేమో మొత్తం నాకు అప్పు పుడతలేదు, నేను ఢిల్లీ పోతే అక్కడ చెప్పులు ఎత్తుకొచ్చిన దొంగ లెక్క చూస్తారని చెప్పేసి అంటారు. ఎట్లా అన్నాయి మీరు అనే మాటలు చూస్తే రేవంత్ రెడ్డి గారు గుర్తొస్తారు. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత అంటే ఇక పోయిన ఆయనే మొత్తం అప్పులు చేసిండు, నిరుద్యోగులను ముంచిండు, హామీలు ఇచ్చిండు, అరచేతిలో వైకుంఠం చూపెట్టి అందరిని దగా చేసిండు అని చెప్పేసి ఇక చూడు ఈయన తీసుకొస్తే మొత్తం ఎలగబెడతాడు, తెలంగాణను మొత్తం మంచి ఒక అందమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతాడు, అందరికి న్యాయం జరుగుతాయని చెప్పేసి అవుతున్నాయి. అందాల పోటీలు ఒక్కటి మాత్రమే ఉన్నాయి కానీ ఇక్కడ అందరికీ అరచేతికి షిప్పిడి ఇచ్చిండు ఇక్కడ. కానీ అందరి ఆశలు ఆకాంక్షలు నెరవేరుతాయని చెప్పేసి నిరుద్యోగులు విద్యార్థులు అందరూ కూడా అక్కడ తెలంగాణ ఉద్యమం లెక్క జరిగింది. మళ్ళీ ఏంటి తెలంగాణ తెచ్చినని చెప్పుకునే కేసీఆర్ వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమం లెక్క పోరాటం చేసి ఈయన తీసుకొని వచ్చి పెట్టారు. పెట్టిన తర్వాత ఏమంటాడు, ఒకప్పుడు ఏమన్నాడు, వచ్చిన తర్వాత లంక బిందెలు ఉన్నాయి అనుకో నేను వచ్చిన, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం లేవు అని చెప్పేసి అన్నాడు. రైట్, ఇదే విషయానికి సంబంధించి నా దగ్గర ఒక క్వశ్చన్ ఉంది. గతంలో మేము యాజ్ అ జర్నలిస్ట్గా చాలాసార్లు విపరీతమైన అడ్డగోలు హామీలు అంటున్నారు. మీరేమో రైతు బంధు 15,000 ఇస్తామంటున్నారు, పెన్షన్లు 4,000 చేస్తామంటున్నారు, సడన్గా కౌలు రైతులు అంటున్నారు, లేకపోతే వలస కూలీల రైతులు అంటారు. అవన్నీ అయితే ఎట్లా రాష్ట్ర బడ్జెట్లు ఎట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి ఏమన్నాడు, కాంగ్రెస్ పార్టీకి అపారమైన అనుభవం ఉంది, సంపద సృష్టించడం మా అంత తోపులు లేరు అన్న సందర్భం ఉంది. అది మీకు బయట కూడా కనపడుతూ ఉంటుంది. మరి ఏమైంది 15 నెలల్లో? ఎందుకు సంపద సృష్టించలేకపోతున్నాడు ఉప ముఖ్యమంత్రి? ఎందుకు ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని పరువు తీస్తున్నాడు ముఖ్యమంత్రి? అపారమైన అనుభవం వాళ్ళకి దేలున్నదంటే దోచుకుని దాచుకోవడం అనుభవం ఉన్నది, స్కాములు చేయడంలో అనుభవం ఉన్నది, ప్రజలను నట్టేయడం ముంచడం అనుభవం ఉన్నది. ప్రజలకు ఏదైతే నమ్మించి ఓట్లు వేసుకున్న తర్వాత వాళ్ళకు ఏదైతే నమ్మకం కొద్దీ ఓట్లేసి అంటే అధికారంలో తీసుకొస్తారో ఆ అధికారంలో తీసుకొచ్చిన వాళ్ళను మళ్ళీ వాళ్ళకి చిప్ప చేతికి ఇచ్చేటువంటి అనుభవం ఉన్నది. చూసినాం గతంలో హిమాచల్ ప్రదేశ్ లో చూసినాం, ఇట్లనే ఇచ్చిర్రు. ఇక్కడ 6 అంటే అక్కడ 7 అంటాడు. కర్ణాటకలో చూసినాం, కర్ణాటక మంచి పరిస్థితి. కర్ణాటకలో చూసినాం, కర్ణాటకలో ఇప్పుడు ఏమంటాడు, ఉచిత పథకాలే వేస్ట్కి ఇచ్చినామని చెప్పి హోంమంత్రి అంటాడు. అక్కడ ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి పడది, వాళ్ళిద్దరు కుర్చీ కోసం కొట్లాడుకుంటారు. ఇక్కడ ఆర్టీసీ ఛార్జీలు పెంచుతారు వాళ్ళకి అక్కడ. తర్వాత పాల మీద, పసిపిల్లలు తాగే పాల మీద కూడా రేట్లు పెంచే పరిస్థితి కర్ణాటకలో తీసుకొని వచ్చారు. రోడ్లు వేయడానికి పైసలు లేవు, రేషన్ వేయడానికి పైసలు లేవు. అలాంటి పరిస్థితే ఇప్పుడు ఇక్కడ తీసుకొని వచ్చిండు. పోయిన పరిపాలిస్తే 10 ఏళ్ళలో ఆయన మీద వ్యతిరేకత వస్తే ఒక్క సంవత్సరం కూడా అయితే ఈయన ఇంత వ్యతిరేకత వచ్చాయి. ఈ 5 ఏళ్ళు కూడా ఉండదు. వ్యతిరేకత వచ్చిందని చెప్పేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇది అప్పలపాలైంది దేశ రాష్ట్రం అని చెప్తే ప్రయత్నం చేస్తారా? అయితే పోయినసారి ఉన్నాయనే కొంచెం తెలియకల్లోడు కొంచెం ఏం చేసినట్టే కొంచెం మాటలు చెప్పైనా కానీ ప్రజలను మభ్య పెట్టేటోడు. జరగాల్సిన జరిగింది, రావాల్సిన వచ్చినాయి కదా ప్రజలకైతే. ప్రజలకు రావాల్సిన వచ్చినాయి. తెలంగాణ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, నాకు అప్పులు ఉన్నాయని చెప్పుకుంటే నాకు అప్పు పుడుతుందా? బేసిక్గా ఉన్నాయి, నాకు ఇన్ని ఎకరాల భూమి ఉన్నది, సంపాదిస్తానని చెప్పేసి అంటే జర బయటికి పోతే పలుకుబడి ఉంటుంది. ఆయన అట్లా చేస్తాను కానీ అప్పులు తేగలిగిండు. ఈయన ఏమంటాడు, ఢిల్లీకి పోయి ఇండియా కాంక్లేవ్ పెడితే, ఇండియా టుడే కాంక్లేవ్ పెడితే అక్కడ అప్పులు ఉన్నాయని చెప్తాడు. నిన్న ఉద్యోగులతోని చెప్పిండు ఇదంతా ఓకే, కానీ ఒక డేంజరస్ సైన్ ని ఈ తెలంగాణ సమాజంలోకి పంపించాడు. ఏమన్నాడు, ఉద్యోగులకు ప్రజలకు మధ్యలో యుద్ధం పెట్టేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చాడు. 97% సమాజంతో మీరు యుద్ధం చేస్తున్నారంటే అంటే ఉద్యోగులను ప్రజలు కలిసి కొట్టుకున్నా వాళ్ళు ఏం గుంతమ్మ కోరికలు అడిగిర్రా, మేము సర్వీస్ చేస్తున్నాము, మాకు మీరు ఈ హామీలు ఇచ్చి నెరవేర్చాలి అంటున్నారు. ప్రజలు కూడా ఏమంటున్నారు, అరే మాకు హామీలు ఇచ్చినవు రా భయ్, నువ్వు అక్కడ 4,000 ఇస్తే 6,000 అన్నావు, 2,000 ఇస్తే 4,000 అన్నావు, 10,000 ఇస్తే 15,000 అన్నావు, ఇట్లా ఇన్ని హామీలు ఇచ్చి నువ్వు వచ్చినావు రా భయ్, అక్కడ వాళ్ళు 1,00,000 ఇస్తానంటే నువ్వు తులం బంగారం ఎక్కువ కలిపిస్తా అని చెప్పేసి అన్నావు కదా. ఇవి అని చెప్పి ప్రజలు అడుగుతుర్రు, మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చు, మేము మన చెమట మొత్తం దారబోసి తెలంగాణ రాష్ట్రాన్ని నడిపిస్తున్నాము, ఈ కార్యనిర్వాహక వ్యవస్థ లేకపోతే నువ్వెక్కడ అని చెప్పేసి ఉద్యోగులు అడుగుతున్నారు. వాళ్ళు గొంతమ్మ కోరికలు ఏమి అడుగుతలేరు కదా. అలాంటి వాళ్ళకు ప్రజలకు మధ్య చిచ్చు పెట్టేటువంటి పరిస్థితి తీసుకొచ్చినామంటే రేవంత్ రెడ్డి ఎంత నీచ బతుకునేది. నువ్వు రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా చేసుకోవడానికి కదా పని. అవును, ఇది ఒక మాట మధ్యలో సారీ, రియల్ ఎస్టేట్ అంటారు, రియల్ ఎస్టేట్ చేస్తారు ముఖ్యమంత్రి. నిజంగా ఈరోజు రియల్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నేను కూడా మొన్న కొన్ని బయట తీసుకున్నా, చాలా మంది అంటే చాలా వరకు నేను మాట్లాడుతాం అంటే వెళ్ళినా
ఏంది భయ మా పరిస్థితి? కనీసం ఈ రియల్ ఎస్టేట్ నమ్ముకొని వచ్చిన కారు కొనుక్కున్న, పిల్లల్ని మంచి స్కూల్ వేసుకున్నా, లేకపోతే ఇంట్లో ఈఎంఐ ఫ్రిడ్జ్ కొనుక్కున్నా, సడన్గా ఈరోజు చెట్ల కింద కూర్చొని ఏం చేస్తాం, కిరికిచ్చలు అవి ఆడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మాకు. మరి ఎందుకు ఆయన కూడా రియల్ ఎస్టేటే కదా, మా బాధలు ఎందుకు తెలుస్తలేవు అని చెప్పేసి అడుగుతున్నాడు. ఎందుకంటే ఇట్లనే జర్నలిస్ట్ మిత్రులు ఆయన అడిగేటప్పుడు ఏమన్నా అంటే రియల్ ఎస్టేట్ పరిస్థితి ఇట్లా అవుతుందంటే, రియల్ ఎస్టేట్ బ్రాండ్ అంబాసిడర్ నేను వచ్చింది దానికెళ్ళి కదా, రియల్ ఎస్టేట్ పొంగి పొర్లుతుంది అని చెప్పిండు. నువ్వు హైడ్రాన్ తీసుకొచ్చి పాపం 30 ఏళ్ళ గోలిగే 20 ఏళ్ళ గోలిగే అక్కడ బ్యాంకులలో అప్పులు తెచ్చుకొని అక్కడ ఇల్లు కట్టుకొని అన్ని పర్మిషన్లు తెచ్చుకొని అక్కడ ఉంటే చిన్న చిన్న వాళ్ళందరూ ఇల్లు కూడా కొడుతుంది. అక్కడ మహారాష్ట్ర హర్యానా ఎన్నికలు ఉంటే సూట్ కేసులు రియల్టర్ల దగ్గర నుంచి తీసుకొని పోతే ఆ ఎన్నికలలో పెడుతుంది. ఇక్కడ ఇంకెక్కడ రియల్ ఎస్టేట్? నువ్వు భూమి కొనుక్కోవాలంటే ఇది FTL ఉన్నదా, ఇది బఫర్ జోన్లు ఉన్నదా, ఇది కరెక్ట్ పర్మిషన్ వస్తుందా రాదా, రేపు పొద్దుగాలు వచ్చి రంగనాథ్ గుల కొడతాడా, లేదా రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు వస్తాడా అన్న వస్తాడా అని చెప్పి చూస్తారు కదా. ఇట్లా నీళ్లు ఇట్లా ఒకసారి అటు జూమ్ చేయి, అట్లా నీళ్లు కనపడుతున్నా కూడా వాళ్ళు కొనాలంటే కొనని పరిస్థితి రా ఇక్కడ తీసుకో ఒకసారి మళ్ళీ. రైట్, ఏదేమైనా కానీ తెలంగాణ రాష్ట్రం అంటే మనకు ప్రేమ ఉంటుంది. ఎందుకంటే మనం మరీ ఇదేమో పురాతనంగా వచ్చింది కాదు. మన తెలివితేటలు ఉన్నప్పుడు మనం యువతలోకి వచ్చినప్పుడు ఎంగేజ్లోకి వచ్చినటువంటి కథ. దానికోసం ఇదే ఉస్మానియా వేదికగా నువ్వెంత కష్టపడ్డావు, నేనెంత కష్టపడుతున్నావు, చాలామంది కష్టపడ్డాం, చాలా రకాలుగా ఏదో ఒక విధంగానైతే కాంట్రిబ్యూట్ చేసినాం. బట్ ఇక కాంట్రిబ్యూట్ చేయని వాళ్ళు ఇలా అధికారంలో ఉన్నారు, కాంట్రిబ్యూట్ సంబంధించి కనీసం ఎక్కడ కూడా చేయని వాళ్ళు ఉన్నారు. కావాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏమైనా అగౌరవపరిచే ప్రయత్నం చేస్తున్నారని మీకు అనిపిస్తుంది? ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఈయన ఏ పార్టీలో ఉన్నాడు? అదే అంటున్నా, ఎవరో అందరం కాంట్రిబ్యూట్ చేసినా కానీ ప్రేమ ఉంటుంది. వేరే పార్టీలో ఉన్నాడు. ఇప్పుడు ఏంది వాళ్ళ గురు దక్షిణ ఇచ్చుకోవడం కోసం మరి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేద్దాం అనుకుంటుండేమో. అడుమొకని అభివృద్ధి చెందాలి, దీన్ని బండ పెడితే అది అభివృద్ధి చెందాలని చెప్పేసి అనుకుంటుండవచ్చు. మరి ఎట్లా మళ్ళీ ఎప్పుడు కోలుకోవాలి? మళ్ళీ ఎట్లా అంటే తెలంగాణ ప్రజలకు నిజామును తరిమే చరిత్ర ఉన్నది. ఇంకా ఎవరైతే తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా ఎవరు పనిచేస్తారో వాళ్ళని తన్ని తరిమిళ్ళు వాళ్ళకి ఎక్కడ వాతలు పెట్టిర్రు. సంవత్సరం లోపలనే గిలగిల కొట్టుకుంటాడు. ఈ 5 ఏళ్ళు ఉంటాడా లోపల? నీకు డిష్యూ నీ మంత్రులతో డిష్యూ అయినే అక్కడ మీనాక్షి నటరాజన్ వస్తుంది, ఇక్కడ కూర్చుంటది. ఈయనేమో సచివాలయంలో పని చేస్తున్న దగ్గరకు ఎవరు పోరు. మీనాక్షి నటరాజన్ దగ్గర గ్రూప్ అని సమస్య ఉంటే మీనాక్షి నటరాజనే, లేదా మంత్రుల సమస్య ఉంటే మీనాక్షి నటరాజనే. అంటే రాహుల్ గాంధీ మీనాక్షి నటరాజన్ ఇక్కడ పెట్టి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఈయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఉంటే ఆమె ముఖ్యమంత్రికి ఇక్కడ యాక్ట్ చేస్తున్నది. కాబట్టి ఏంటిది, కాంగ్రెస్ పార్టీకి ఉన్న నైజామే అది. ఎవడైతే ఈనుడో, ఎవడైతే వాళ్ళకి కప్పం కట్టడో వాడిని మైనేజ్ చేస్తారు. మైనేజ్ చేసి ఇట్లా గిలగిల కొట్టుకున్నట్టు చేస్తారు. వీళ్ళు తీసేసి వేరేటోని పెడతారు. అక్కడ అందుకోసం ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టిర్రు. అదే పరిస్థితి అప్పుడు నాకు ఒక బాధ అనిపించే విషయం ఇదే అంటున్నా. ఇట్లా నువ్వు ప్రతిసారి పోర్ట్రే చేయడం వల్ల రేపు తెలంగాణ పరువేగపోయేది, తెలంగాణ సమాజం పరువేగపోయేది, తెలంగాణ ఆత్మగౌరవానికే భంగం కలిగేది, తెలంగాణ అస్తిత్వం మతే దెబ్బపడేది. మరి ఇట్లా తెలిసి కూడా ఈరోజు ఇలా చేసుకుంటా పోతే రేపు పొద్దున ఇన్వెస్టర్ ఎందుకు వస్తాడు? లేకపోతే రేపు పొద్దున ఈ రాష్ట్రంలో పెట్టుబడులు కానీ ఒక కంపెనీ పెడదామని చెప్పేసి వచ్చినటువంటి ఒక కంపెనీ యజమాని ఎందుకు వస్తాడు? సరే ఏదైనా ఇద్దాం అని చెప్పేసి అనుకున్నప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఎందుకు వస్తుంది? సరే ఏదైనా చేద్దామని చెప్పేసి ప్రపంచ బ్యాంక్ ఎట్లా వస్తుంది? వీళ్ళందరినీ అభిమానాన్ని చూరగొనాలి, లేకపోతే వీళ్ళందరూ మన దిక్కు చూడాలంటే ఇట్లా మాట్లాడితే ఎట్లా అంటున్నా? తెలంగాణకు బంగారు బాత హైదరాబాద్ అన్న. హైదరాబాద్ లో హైడ్రాతోని ఇష్టం వచ్చినట్టుగా చేస్తుంది. తర్వాత ఈ కబ్జా కోలు, తర్వాత వీళ్ళందరూ మంత్రులు కమిషన్లు తీసుకుంటారు. అక్కడ ఎవరైతే కంపెనీల దగ్గర నుంచి కూడా వెనక నుంచి తీసుకుంటారని చెప్పేసి ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి ఎవరు వస్తలేరు. నువ్వు దావోసుకు పోతే ఇన్ని వేల కోట్లు తీసుకొచ్చినా అని చెప్తివి. ఢిల్లీకి పోయి ఇక్కడ పాల్గొని అక్కడ పాల్గొని ఇన్ని తీసుకొచ్చినా అని చెప్తివి. ఎక్కడ పోయి మరి అవన్నీ? ఎంతమంది యువతకు ఉద్యోగాలు వచ్చినాయి? నువ్వు తీసుకుపోయి తెలంగాణ అప్పుల రాష్ట్రము, తెలంగాణలో ఇట్లునే పరిస్థితి అట్లునే అని చెప్పేసి బహిరంగ వేదికలలో చెప్తే ఎవరి ఇజ్జత్ పోతుంది? నీ ఇజ్జత్ పోతుందా? తెలంగాణ ప్రజల ఇజ్జత్ పోతుంది. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంతో బతికేటువంటి బిడ్డలు. తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం మీద దెబ్బ పడితే పక్క రాష్ట్రాలను పక్కకు పంపించి తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకున్నాం. వాటికి వేదికలు యూనివర్సిటీలు ఉన్నాయి. నువ్వు ఫీ రింబర్స్మెంట్ ఇవే పోరగాలు చదువుకుంటా అంటే ఫీ రింబర్స్మెంట్ ఇవ్వమంటే ఏమంటావు? పైసలు ఇవ్వమంటా అంటే రేపు పొద్దుగాల విద్యార్థులను ఉద్యోగులు కూడా కొట్టుకున్నా, నువ్వు తీసుకొని పోయి నన్ను చంపుతారా, నన్ను చీరుకొని తింటారా, ఇదంతా వాళ్ళు అరే ఆర్టీసీ కార్మికులు ఏమని అడిగిర్రే? పోయిన గవర్నమెంట్ 44% ఫిట్మెంట్ ఇచ్చింది. వీళ్ళు ఏమడిగిర్రు? వాళ్ళు ఏమంటున్నారు? వీళ్ళు ఏం అడుగుతలేరు. వాళ్ళు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో అదే అమలు చేయమని అడుగుతారు. అదే అమలు చేయమంటున్నారు. దానిలో కూడా వాళ్ళు ఎన్నైతే అడిగిర్రో
చాలా ఆర్థికంగా సంబంధం లేనటువంటి విషయాలే 40 పైన విషయాలు ఉన్నాయి. ఫస్ట్ వాటిని చేయరాదు, తర్వాత చూసుకోవచ్చు తర్వాత చూసుకోవచ్చు కదా. సరేనా, ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే సరే ఇంత చెప్తున్నారు అప్పుల తెలంగాణ అని చెప్పేసి, మరి 200 ఆల్మోస్ట్ 2 lakhs crores 2 లక్షల కోట్లు ఆల్రెడీ తెలంగాణ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణకు వచ్చినటువంటి అప్పులు, మరి అవేం చేసారు? ఇప్పుడు వాటి వల్ల మీ నిరుద్యోగులకు ఏమైనా జరిగిందా, లేకపోతే వాటి వల్ల రైతులకు ఏమైనా జరిగిందా, లేకపోతే వాటి వల్ల ఏమైనా ప్రాజెక్ట్ కట్టిరా, లేకపోతే ఏమైనా శాశ్వత నిర్మాణాలు నిర్మించరా, లేకపోతే వాటి వల్ల ఏమైనా వీళ్ళు ఇచ్చిన హామీలలో అమలు చేసిరా అనే దాని మీద ఒక క్వశ్చన్ అయితే తెలంగాణ సమాజం నుంచి వస్తుంది. మరి మీరేమంటారు? అంటే గడిచిన 10 సంవత్సరాల కాలంలో వీళ్ళు చెప్పే లెక్కలు మనం అయితే తీసుకోం, ఎందుకంటే వీళ్ళు రాజకీయ విమర్శలు చేస్తారు. కాగ్ కానీ మిగతా ఏవైతే సంస్థలు ఉంటాయో వాళ్ళు చెప్పిన ప్రకారం దగ్గర 4.5 లక్షల కోట్లు అప్పు చేశారని కాగ్ చెప్తున్నది. వీళ్ళు ఏమంటున్నారు 8 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు అని వీళ్ళకి శాతం అయితే లేదు కాబట్టి పోయిన ప్రభుత్వం మీద చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నువ్వు అంగరంగ వైభవంగా చేస్తావు, నువ్వు పెద్ద దీశాలి అని చెప్పేసి తీసుకొని వచ్చారు కదా. మరి ఇవన్నీ నీకు తెలుసు కదా, మీకు కాంగ్రెస్ పార్టీకి అనుభవం ఉన్నది కదా. మరి నువ్వు వచ్చిన తర్వాత నువ్వు నెలకు 18,500 కోట్ల కంటే ఎక్కువ పుట్టాయని చెప్పి నీకు తెలిసి కూడా ఏ విధంగా నువ్వు ఇన్ని హామీలు ఇచ్చినావు? 6,000 కోట్లు 7,000 కోట్లు నేను వడ్డీలకే కడతానని చెప్తున్నావు కదా. మరి శ్వేతపత్రాన్ని విడుదల చేయి. ఊకే వట్టిగా బట్టగాల్సి మీదేసుడేనా? ఏదన్నా ఉంటే పత్రం తీసుకొచ్చి ముందు కూర్చొని మాట్లాడాలి. ఏదన్నా ఉంటే వీళ్ళకి కప్పిపుచ్చుకోవడం కోసం, వీళ్ళకి పాలన చేతగాక, వీళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్ను పరిష్కరించుకోలేక ప్రజలను దద్దమని చేయాలని చెప్పేసి చూస్తున్నారు వీళ్ళు. కాంగ్రెస్ పార్టీతో ఏది కాదన్న, కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిందంటే ఆ రాష్ట్రం సర్వనాశనం. ఈయన మాటలు చేయబట్టి బీహార్ కంటే అద్భుతమైన పరిస్థితి మన రాష్ట్రాన్ని ఊహించుకునే పరిస్థితి వచ్చింది. మిగతా ఏవైతే వెనుకమైన రాష్ట్రాలు అంతకంటే అద్భుతమైన పరిస్థితి ఉన్నది. శాంతి భద్రతలు కరెక్ట్ ఉండే, ఇక్కడ ఆదాయం రాదు. నువ్వు ఇట్లా మాట్లాడుకుంటుంటే ఎవరు పెట్టుబడి పెట్టాడు ఇక్కడికి రారు. పెట్టుబడి పెట్టాడు రాకపోతే అరే మనకు అమెరికాకి సిలికాన్ వ్యాలీ ఎట్లనో ఈ భారతదేశానికి బెంగళూరు తర్వాత హైదరాబాద్లో పెద్ద ఏవైతే సాఫ్ట్వేర్ కంపెనీలు వాటి అమెరికా తర్వాత ప్రధాన కేంద్రాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. రేపు పొద్దుగా అవి ఇక్కడి నుంచి తరలిపోతే నువ్వు ఏం చేస్తావు? నువ్వు ఇక్కడ నెలకొల్పినాయా? నీకు కష్టంతో నచ్చినాయి అవన్నీ? ఇక్కడ తెలంగాణ ప్రజలు కానీ ఇక్కడ మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానీ వాళ్ళ యొక్క తెలివితేటలు ఇట్లున్నాయి, ఇక్కడ భూములు ఇక్కడ ఫ్రీగా వస్తాయి, ప్రభుత్వ భూములు ఉన్నాయని చెప్పేసి గత పాలకులు అందరూ వాళ్ళు శ్రమిస్తే వచ్చినటువంటి కంపెనీలు నీకు ఏం హక్కున్నాయని చెప్పేసి ఇక్కడ నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తావు నువ్వు నీ మాటల ద్వారా. కాబట్టి నువ్వు ఏదైతే నీ మాట తీరు మార్చుకోవాలి. ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో నీ చిత్తశుద్ధి చూపెట్టాలి. కానీ ఏమనంటే నువ్వు ప్రజల మీద అక్కసు వెళ్ళగక్కడము, తర్వాత అధికారుల మీద అక్కసు వెళ్ళగక్కడము, పార్టీల మీద రాజకీయ విమర్శలు చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తే నువ్వు ఒక దొంగను, ఎమ్మెల్సీ గెలిపించడం కోసం ఎమ్మెల్యేలను కొన్నటువంటి దొంగవు నువ్వు, పాటుపట్టిన దొంగవు నువ్వు. అలాంటి దొంగను తీసుకొచ్చి ఏదో మరి మంచి మాట్లాడతాను మంచి చేస్తాడు అని చెప్పేసి అధికారం ఇస్తే తెలంగాణ ప్రజలే నట్టేట ముంచుతావా? కొంచెమైనా సిగ్గు అనిపిస్తుంది రేవంత్ రెడ్డి. అంతే, రైట్ అన్న. ఎనీవేస్ థ్యాంక్ యూ. ఏమంటారుగా మనం కూడా కొంచెం చాలామంది నేను చూస్తున్నా ఈ మధ్యలో ఎక్కువ ప్రెస్టేషన్లోకి వెళ్ళిపోతున్నారు, ముఖ్యమంత్రి సీటు తిడుతున్నారు ముఖ్యమంత్రి. మనం కూడా కొంచెం సమయం అయితే పాటించాలి, ప్రజలు చూసుకుంటూ అయిపోతుంది. బట్ ఏదేమైనా కూడా సీట్కి అయితే గౌరవం ఇవ్వాల్సిన అవసరం అయితే ఆయన లెక్క. బట్ ఆ సీటుకు ఆ కూర్చున్న ఆయన కూడా గౌరవం ఇస్తే మనందరం ఆయన లెక్క మనం మాట్లాడుతున్నాం. అసెంబ్లీలో ఏం మాట్లాడతారన్నా? పేగులు మెడలు వేసుకుంటా, గుడ్లు వీక్తా, తొండలు జొర్ర కొడతా, తొక్కుకుంటా పోతా. ఆయన ఏం మాట్లాడుతుండే? నేను అనేది రాంబాబు అన్న, సీటుకు గౌరవం ఇద్దాం. నువ్వు నేను ఆ కూర్చున్నోడు సీటుకి ఇవ్వకపోయినా మనం ఏం బూతులు తెలంగాణ ప్రజలు ఎవరు బూతులు మాట్లాడుతున్నారు? ఏమనంటే కేసులు, ఏమనంటే నీ మీద కేసు నా మీద కేసు వేసి పడేస్తారు ముఖ్యమంత్రి. అట్లా వాళ్ళు ఆ కుసున్న వాళ్ళ మీద గౌరవం లేకపోతే మనం ఏం చేయలేం. బట్ ఆ కుసున్న కుర్చీ కన్నా అందరం గౌరవిద్దామని చెప్పి నేను అంటున్నా. మా తెలంగాణ ముఖ్యమంత్రిని మీకు గౌరవిస్తాము 100%. రేవంత్ రెడ్డి పేరు ఇస్తలేను, మా తెలంగాణ ముఖ్యమంత్రిని గౌరవిస్తాం. నువ్వు కేసులు పెట్టుకుంటా ఇవి ఎత్తా అంటే తెలంగాణ ఉద్యమంలో 14 సంవత్సరాల ఒక్కొక్కరు 100 కేసులు ఉన్నాయి. నీ కేసులకు ఎవరు భయపడతారు? నీ తాటాకు సప్పులకు ఎవరు భయపడతారా? తెలంగాణ సమాజం భయపడే సమాజం పడదు మరి. రైట్, ఎనీవేస్ నైస్ టాకింగ్ టు రంబాబాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్.